రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన కొనసాగుతోందన్నారు మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోపే 5 గ్యారంటీలు అమలు చేసిందని చెప్పారు. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు నీలం మధు. క్యాంపెయిన్ దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎందుకంటే ఈ ప్రాంతం గురించి మీకు తెలియాలి. ఈ ప్రాంతంలో గతంలో ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ నుంచి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు ఒక పేదింటి బిడ్డకు అవకాశం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న మీ కష్టాలు తెలిసిన వ్యక్తిని. ఎందుకంటే నేను ఎవరో కోటీశ్వర ఇళ్ల పుట్టలే, మీ మధ్యలోకించి మీ పేదిండ్లకించి వచ్చిన వ్యక్తికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న అవకాశం కల్పించారు. కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ఇప్పుడు చెప్తారు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు కాంగ్రెస్ ఏం చేసింది అంటే కాంగ్రెస్ చేస్తే చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. గతంలో కూడా ఇందిరాగాంధీ గారు ఈ గడ్డ నుంచి ప్రధానమంత్రి అయినప్పుడు ఎస్సీలకు భూములు ఇచ్చింది, లావణ పట్టాలు అసైన్మెంట్ భూములు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ తెలియజేస్తున్నా. ఇచ్చిందా లేదా? అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముత్తం రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి భూములు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. ఈ ముత్తం రెడ్డి గారు కూడా ఈ ప్రాంతంలో హాస్పిటల్ కట్టించింది కూడా ముత్తం రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో ఏర్పడిన తర్వాత 4 నెలల్లోనూ 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు నెరవేరుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మన అందరి ప్రభుత్వం ప్రజా పాలన నడుస్తుంది. ఈ రోజు చెప్తున్నా అక్కలారా చెల్లెలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఉచిత బస్సు ప్రయాణం చేస్తే సుమారుగా మన బిడ్డ కాలేజీకి పోతే వాళ్ళకి బస్ పాస్ కట్టాలంటే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదేవిధంగా మనం కూడా ఎక్కడికైనా టెంపుల్ కైనా అత్తగారింటికైనా అమ్మగారింటికి పోవాలంటే ఖర్చు 0 బిల్లు, ఎక్కడ కూడా టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తున్నామంటే మీరు ఆలోచన చేయండి. మన ప్రభుత్వం గత నెలకు 2,000 రూపాయలు అయితే సేవ చేస్తున్నామా లేదా? అదేవిధంగా ఉచితంగా కరెంటు 200 యూనిట్ల కరెంటు ఎంతమందికి వచ్చింది ఒకసారి లేకుండా నెలకు 200 0 బిల్ కడుతున్నాం వారు. మరి ఇది ఎవరిస్తున్నారు? మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది కదా. అదేవిధంగా సబ్సిడీ సిలిండర్లు 500 రూపాయలు గతంలో ఉన్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 400 రూపాయలు సిలిండర్ ఉన్నాయి. ఈరోజు మోడీ గారు ఉన్నప్పుడు 1200 సిలిండర్ అయింది. ఆ సిలిండర్ ధరల గురించి కూడా 500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక నిమిషం ఆలోచన చేయండి. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు, ఎందుకంటే ఈ ప్రాంతం రూరల్ ప్రాంతం ఉంది. మేము చెప్తుంటే సీనన్న చెప్తుండు ఈ ప్రాంతంలో ఉపాధి హామీ కూలీలు ఎక్కువ మంది ఉంటారు. గతంలో కూడా 365 రోజులు ఉపాధి హామీ కూలీలకు పని దినం కలిగించింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మళ్ళీ కూడా దేశంలో ఇండియా కూటమి వస్తుంది. మీ అందరి ఉపాధి హామీ కూలీలకు కూడా 400 రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.